అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. సనాతన సిరివెన్నెల యశస్వి యూట్యూబ్ ఛానల్‌కి అందరికీ స్వాగతం. దేవీ శరన్నవరాత్రులలో భాగంగా ఈరోజు మహర్నవమి సందర్భంగా మనం అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు పొందడానికి, అదేవిధంగా అమ్మవారి యొక్క ఖ్యాతి ఏంటో తెలుసుకోవడానికి, అమ్మవారి పరాక్రమంతో మనుషుల్ని, అదేవిధంగా దేవతల్ని ఎలా కాపాడారన్న విషయం తెలుసుకుంటే మహర్నవమి యొక్క దివ్య విశిష్టత మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ విషయం గురించి మనం వివరాల్లోకి వెళ్తే, విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త్ర హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. ఇక మహర్నవమి ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటే, మొత్తం దేవి భాగవతంలో చెప్పిన విధంగా మహిషాసురుడితో మొత్తం 9 రోజుల యుద్ధం జరిగి 10వ రోజు అమ్మవారు మహిషాసురుడిని పూర్తిగా మర్దించారు. ఇక 9వ రోజు అమ్మవారు అత్యంత ఉగ్ర రూపంలో యుద్ధంలో కనిపించారు. అదే రోజున చండ, ముండ, రక్తబీజుడు వంటి ప్రధాన రాక్షసులందరినీ హతమార్చారు. ఇందులో చండ, ముండ చాలా ఈజీగానే చంపబడడం జరిగింది. ఇక రక్తబీజుడు అనేటటువంటి వాడు, అతన్ని చంపడం దేవతలకు కూడా చాలా కష్టమయ్యే ఇంత పెద్ద యుద్ధం జరగాల్సి వచ్చింది. ఎందుకు కష్టమైంది అంటే, రక్తబీజుడు అనేవాడు కొన్నాళ్ల క్రితం తపస్సు చేసి దేవతల నుంచి ఒక వరాన్ని పొందాడు. ఏమిటా వరం అంటే, ఆయన్ని ఎవరొకళ్ళు చంపడానికి వస్తారు, శస్త్రాన్ని వాడి చంపుతారు. చంపిన తర్వాత రక్తం చింది నేల మీద పడితే ప్రతి బొట్టు నుంచి ఇంకొంతమంది రక్తబీజులు బయటికి వచ్చే విధంగా వరాన్ని పొందుతాడు. ఆ లెక్కన చూసుకుంటే రక్తబీజుడు అనేవాడికి చావే లేనట్టు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అతన్ని హతమార్చాల్సి వస్తుంది. అమ్మవారి దగ్గరకు వచ్చి వాడు విలయతాండవం చేస్తుంటాడు. అమ్మవారి మీదకి ఆ అస్త్రశస్త్రాలని వేయడం, రాళ్ళు రప్పలు విసిరి విసిరి కొట్టడం, అమ్మవారి మీదకి దూకే ప్రయత్నం చేయడం, ఇలాంటి చేసే ప్రయత్నంలో అమ్మవారు ఇక వాడి ఆగడాలు చూడలేక త్రిశూలం తీసుకొని కుత్తుకు మీద నొక్కి పెట్టి ఒక్కసారి తల పైకి లేపేస్తారు. లేపేస్తే అప్పుడు అక్కడి నుంచి చింది పడుతున్న రక్తం మరి నేల మీద పడితే మళ్ళీ ఇంకొంతమంది వీళ్ళు పుడతారు కదా రక్తబీజులు. కాబట్టి అప్పుడేం చేసింది అంటే, నాలికని, ఆ రణస్థలం ఎంత పెద్దగా ఉందో ఆ స్థలానికి తగ్గట్టుగా నాలికని పెంచారు. రణస్థలం అంత నాలుక పెట్టి ఆ పడుతున్నటువంటి రక్తపు చుక్కల్ని ఆవిడ నాలిక మీద పట్టారు. పట్టి అతి ఉగ్ర రూపంతో మహాతల్లి అలా నిలబడి ఆ రక్తబీజుడు లాంటి వాళ్ళ నుంచి మనల్ని కాపాడి, దేవతల్ని కాపాడి, స్వర్గంలో ఉండేటువంటి దేవతలందరికీ శాంతిని కల్పించి, అదేవిధంగా ధర్మానికి పడుతున్నటువంటి కుంటుపడే పరిస్థితి నుంచి ధర్మాన్ని ఉద్ధరించి, సాక్షాత్ తల్లి మన కోసం అంత పెద్ద శక్తిని ప్రదర్శన చేసి ఉగ్రరూపం దాల్చి మరీ ఇంత పెద్ద కార్యాన్ని నెరవేర్చారు. అందువల్ల దీన్ని మహర్నవమిగా, ఇదంతా 9వ రోజు జరిగినటువంటి యుద్ధం. మళ్ళీ తర్వాత మహిషాసురుడిని చంపినటువంటి కథ కూడా ఉంది, కానీ అది రేపటికి అట్టి పెడదాం. విజయదశమి రోజు జరగాల్సినటువంటి మహిషాసుర మర్దనాన్ని ఆ రోజుకే ఉంచుదాం. మహిషాసుర మర్దిని యొక్క దివ్య వైభవాన్ని రేపటి రోజు ఆస్వాదిద్దాం. కాబట్టి రక్తబీజుడు వంటి వాళ్ళు ప్రధాన రాక్షసులందరూ కూడా చనిపోయారు. తర్వాత మహర్నవమి రోజున దేవి భక్తులు గృహాలలో సమస్త శక్తులు ప్రవేశిస్తుంది. వాళ్ళ ఆ గృహాలు ఏవైతే ఉన్నాయో ఆ గృహాలలో సమస్త శక్తులుగా ప్రవేశిస్తుంది. ఆ రోజు పూజించినటువంటి వారికి ఆరోగ్యం, విజయం, భోగం, మోక్షం కలుగుతాయని చెప్పబడింది. భక్తులు ఆ రోజున పుస్తక పూజ, ఆయుధ పూజ లాంటివి చేస్తే జ్ఞానం, శౌర్యం రెండూ లభిస్తాయని పురాణాలు కూడా చెప్తున్నాయి. స్కాంద పురాణం అయితే మహానవమి రోజున దుర్గాదేవి భవానీ రూపంలో దర్శనమిస్తుందని చెప్తుంది. ఆ రోజు ఉపవాసం చేసి దేవిని ఆరాధించిన వారు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారని చెప్తున్నారు. దీనికి రామాయణ సంబంధం కూడా ఒకటి ఉంది. రామాయణంలో దశకంఠుడైనటువంటి రావణాసురుణ్ణి చంపడానికి వారధి దాటి అవతలకు వెళ్ళినటువంటి శ్రీరామచంద్రుడు యుద్ధానికి ముందు అపరాజిత పూజ చేశారని చెప్పి వాల్మీకి రామాయణంలోనే ఉంటుంది. అపరాజిత అంటే పరాజయం లేనటువంటి వాళ్ళని, పరాజయం లేని తల్లి. ఇప్పుడు మనం ఇందాక చెప్పిన శౌర్య పరాక్రమ మూర్తి, ఉగ్రమూర్తి అనేటువంటి అమ్మవారి గురించి చెప్పాం కదా, అలాంటి మూర్తే ఆ అపరాజితాదేవిగా ఆ పేరుతో అక్కడ కీర్తింపబడుతుంది. అటువంటి అపరాజితాదేవి పూజ చేసి ఆ తర్వాత యుద్ధం చేశాడని చెప్పి ఒక మాట కూడా ఉంటుంది. అందుకే అది మహానవమి రోజే జరిగింది. అది కూడా మహానవమి రోజే జరిగింది.
మన రామాయణంలో ఉన్నటువంటి ఉత్తరాఖండ ఏదైతే ఉందో ఆ ఉత్తరాఖండలో ఇదంతా ప్రస్తావించి ఉంది. అందువల్ల ఆ రోజున పూజిస్తే శత్రు విజయం లభిస్తుంది. మహానవమి కేవలం ఎంతవరకు అర్థం చేసుకోవాలి, ఎంతవరకు అమ్మవారిని పూజించేటప్పుడు నియమనిష్టలతో ఉండాలి అన్న విషయాన్ని తెలుసుకుంటే, మహానవమి అనేది అజ్ఞానం, రాక్షస గుణాలపై అంతిమ యుద్ధంగా సూచిస్తుంది. అజ్ఞానం అంటే ఇప్పుడు దేవస్థానాల్లో, దేవాలయాల్లో పూజలు చేసుకోవడం ఒక వంతు. అలా కాకుండా మనం బయట మండపాలు పెట్టుకొని పూజలు చేసుకోవడం ఒక వంతు. ఎక్కడ చేసినా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, శాస్త్రాన్ని బట్టే మనం ఆరాధన చేయాలి. ఆరాధన ద్వారా అమ్మవారిని పొందాలి. అలా పొందుతున్నటువంటి సమయాల్లో అక్కడ అమ్మవారి ఆరాధనల దగ్గర ఎటువంటి అసభ్య కార్యకలాపాలు జరగకుండా చూసుకోవాలి. అలా గనక చేస్తే మనకి పుణ్యం కలుగుతుంది, లేకపోతే అమ్మవారి యొక్క జ్ఞానం కలుగుతుంది. కాబట్టి దయచేసి బంధుమిత్రులందరికీ, అన్నదమ్ములందరికీ, సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్పే మాట, అమ్మవారికి సంబంధించినటువంటి ఈ నవరాత్రులలో జరిగే ఏ పూజనైనా అత్యంత పవిత్రంగా శ్రద్ధాభక్తులతో ఆచరించిన వాళ్ళ ఇళ్లలో నిత్య సౌభాగ్యము, సౌమంగళ్యము, విద్యా వినయము, వివాహము ఇలాంటి శుభకార్యాలకు తావుంటుంది. అలా కాకుండా మన స్వప్రయోజనాలకై అమ్మవారి యొక్క ఈ మండపాలు, పూజలు ఇట్లాంటివి వాడుకుంటే మన స్వప్రయోజనం తీరుతుందేమో కానీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుందన్న దాంట్లో నాకు ఏ పాటి నమ్మకం కూడా లేదు. అందరూ బాగుండాలన్నదే సనాతన ధర్మం యొక్క ఉద్దేశం కాబట్టి ఈ మాట చెప్పాను. కానీ ఎవరిని కించపరచాలని కాదు, తెలిసో తెలియకో మనం చేస్తున్న దాన్ని సరిదిద్దుకొని నిలబడగలిగితేనే ధర్మం నిలబడుతుంది. అమ్మవారి పేర్లు చెప్పో, దేవుడి పేర్లు చెప్పో మనం చేసే పనులు కొన్నాళ్లకి నలుగురిలో నవ్వుల పాలయ్యేట్టుగా ఉండకుండా ఉండాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను తప్ప, ఇలా చేసిన వాళ్ళ మీద నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని అమ్మవారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది రేపటి రోజు విజయదశమిగా అమ్మవారిని మనం దర్శించుకోవడానికి పుణ్య మనస్కులై మనసులో ఉండేటటువంటి ఇబ్బందికరమైన విషయాలన్నింటినీ పక్కకు పంపించేసి మనసులో భక్తి అనేటటువంటి కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టి అమ్మవారి యొక్క నామస్మరణ అనేటటువంటి పీఠం వేసి దాని మీద అమ్మవారు కూర్చోడానికి మీ జ్ఞానాన్నంతా తీసుకొచ్చి ఒక ఆసనంగా వేసి పెడితే రేపటి రోజు అమ్మవారు వచ్చి మీ మనసుల్లో స్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకొని కూర్చొని మనల్ని, మన ధర్మాన్ని, మన ధర్మంతో పాటు ప్రతి ఒక్క జనాన్ని అమ్మవారు కాపాడడానికి సిద్ధంగా ఉంటారు అన్నమాట మీకు సగౌరవంగా, సగర్వంగా విన్నవించుకుంటూ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.